హాయ్ ఫ్రెండ్స్, రెచ్చిపోతున్న నాని ఇదేటా అనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. నాని తెలుగు సినిమా హీరోలలో నానిది కూడా ఒక విభిన్న శైలి. 2008 లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన అష్టాచమ్మాతో హీరోగా పరిచయమయ్యాడు. నాని హీరో అవ్వకముందు ప్రముఖ దర్శకులైన సీను వైట్ల, బాపు గార్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే, ఇటీవల నాని వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. వైవిధ్యమైన కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ తన మార్క్ యాక్టింగ్ తో సక్సెస్ గ్రాఫ్ ని రోజు రోజుకి పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. మారుతి దర్శకత్వం వహించిన భలే భలే మగాడిబోయ్ సినిమా నుండి హీరోగా నాని కెరీర్ స్పీడ్ గా సాగుతోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాథలో పిరికి ప్రేమికుడిగా అలరించిన నాని ఆ తరువాత వచ్చిన జెంటిల్మెన్ చిత్రంతో హీరో విలన్ అంటూ 2 డిఫరెంట్ షేడ్స్ ని ఆకట్టుకున్నారు. జో అచ్యుతానందలో కెమియో అపియరెన్స్ లో కనిపించిన నాని తదుపరి వచ్చిన మజ్ను చిత్రంతో ఆహ్లాదకరమైన ప్రేమ కథతో మరో సక్సెస్ ని అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా దిల్ రాజ్ నిర్మాతగా త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ ఫిలిం నేను లోకల్ తో 25 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని రాబట్టుకున్నాడు. నేను లోకల్ తో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ని అందుకున్న నాని తన కెరీర్ కు మరింత పదును పెడుతూ ముందుకెళ్తున్నాడు. అంటే మరి నాని రెచ్చిపోతున్నట్టే కదా. ఆల్ ది బెస్ట్ నాని. For more movie updates, watch, share and subscribe to cbc9.news.